కీర్తన గ్రంథం 35వ అధ్యాయము, కీర్తన గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక చూచినట్లయితే దేవుని కాబట్టి చూద్దాం ఒక విషయాన్ని. 35 5వ వచనం. యెహోవా దూత వారిని పారదోలును గాక, వారు గాలికి కొట్టుకొని పొట్టువలే ఉందురుగాక. మరి భక్తిహీనుడు లేదా దుష్టుడు, లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే యెహోవా దూత దుష్టులను ఏం చేస్తారంటే పారదోలబడును గాక. వారు గాలికి కొట్టుకొని పొట్టువలే ఉందురుగాక. పొట్టు గాలికి ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. అప్పుడప్పుడు కొందరు వారి విశ్వాసం జీవితంలో కొట్టుకొని పోతున్నారు, ఎగిరిపోతున్నారు, లేదా దూరమైపోతున్నారు. వారి జీవితాల్లో వారికి నష్టాన్ని, కష్టాన్ని కలగ చేసుకుంటున్నారు. ఈ చివరి దినాల్లో నీ జీవితం ప్రభుతో నువ్వు నిలుస్తున్నావా? ఈ లాస్ట్ అండ్ ఫైనల్ డేస్లో నీ రక్షణలో, నీ ప్రార్థనలో, నీ విశ్వాసంలో, నీ సావాసంలో, నీ సంఘములో, నీ కుటుంబంలో అవును ప్రభుతో నిలుచుబిడలుగా మనమందరం ఉండాలి. అప్పుడు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. అవును, యెహోవా దూత శత్రువును పారద్రోలుగాక. దేవునికి వాక్యములో యెషయా గ్రంథం 17వ అధ్యాయం కనుక చూసినట్లయితే 13వ వచనం. జనములు విస్తారముల ఘోషవలి ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోనట్లు వారు తరమబడుదురు. నిజమే, భక్తిహీనులు, దుష్టులు ఏమైపోతారు? కొండ మీద పొట్టు ఏమైపోతుంది? గాలికి మనం చూస్తున్నాం, ఎగిరిపోతుందంట. తుఫాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోనట్లు వారు తరమబడుదురంట. నిజమే. మరి మీ జీవితంలో గమనించడానికి ప్రయత్నించాలా. మనం ఎగిరిపోవటం కాదు, మన ఎదుటి నుంచి ప్రతి సమస్య ఎగిరిపోవునుగాక, ప్రతి సమస్య తొలగిపోవునుగాక. మరలా అంటున్నా, మనం పొట్టులా కాదు, గింజలాగుండాల. అంటే పొట్టు ఏమైపోతుంది? మనలో ఉన్న పొట్టు ఎగిరిపోవాలి, కానీ మనం గింజవలే నిలుచువారిగా ఉండాలా. ఈరోజు మీరందరూ కూడా నిత్యము నిలిచే గింజల్లాగా, గోధుమ గింజల్లాగా మనం నిలిచే గింజల్లాగా ఉండాలా. మరి యేసు ప్రభు ఒక మాట అంటాడు, జల్లడ పట్టి అపవాదంట సాతాను సీమోతుడు జల్లడ పట్టిస్తాను, నీ కొరకు నీ విశ్వాసం తప్పిపోకుండా నేను వేడుకుంటున్నాను కనుక నువ్వు నిలుస్తావని చెప్పినట్లుగా చూస్తున్నావు. నిజమే, సీమోని పేతురు విశ్వాసం తప్పిపోకుండా దేవుడు యేసు ప్రభు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు సమస్యలకు, కష్టాలకు, ఇబ్బందులకు, వ్యతిరేకతలకు, ఆటంకాలకు బెదరటం కాదు, భయపడటం కాదు, పారిపోవటం కాదు, భక్తిహీన జీవితాన్ని కలిగి ఉండటం కాదు. మరి పొట్టు ఎగిరిపోతుంది కానీ గింజ నిలుస్తుంది. అలాగే మనలో ఉన్న పొట్టు, పాపం, బలహీనత వెళ్ళిపోవాలా. ప్రభువులో ఒక అద్భుతమైన మరి నూరంతల ఫలించు గింజ వలె నీవు నేనుండాలా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఒక విషయాన్ని చూస్తే, దేవునికి వాక్యాన్ని చూస్తే, మరి గడ్డి ఎండిపోను, దాని పువ్వు రాలిపోను, వాడిపోను, మన దేవుని వాక్యం నిత్యం నిలిచినట్ట. గడ్డి చూడండి, గడ్డి ఏమైపోతుంది? ఎండిపోతుంది. మేఘము చూడండి, మేఘం గాలికి తొలగిపోతుంది. మరి పువ్వు ఏమైపోతుంది? వాడిపోతుంది. కానీ దేవుని వాక్యం, ఈ వాక్యంలో నువ్వు నిలిస్తే, ఈ వాక్యం నీలో నిలిస్తే, ఈ వాక్యమందు నీయందు ఈ వాక్యం గనక నీవున్నట్లయితే నీకేది ఇష్టమో అడగమన్నాడు. అప్పుడు ప్రభు దాన్ని నీకు అనుగ్రహిస్తున్నట్ట. లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అన్నీ ఎగిరిపోతాయి, కాలిపోతాయి, పారిపోతాయి. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. అలాగే మనుషుడు ఎండిపోతాడు, పువ్వు వలె వాడిపోతాడు. కానీ దేవుని వాక్యం ఆకాశం భూమి గతించవు, నిత్యము నిలిచినంట. అంటే నీ స్వస్థత నీలో నిలవాలంటే, నీ సమృద్ధి నీతో నిలవాలంటే, నీ సమస్యలు దూరము కావాలంటే నిజమే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలా, దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలా. ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్న
మీ జీవితంలో దేవుని వాక్యం మీలో నిలుచునుగాక. దేవుని వాక్యం నిలిచి ఉంటే, దేవుని యొక్క వాక్యంలో మీరు నిలుచున్నా, మీలో దేవుని వాక్యం నిలుచున్నా మీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవును, దెయ్యం అక్కడ పని చేయలేదు. గడ్డి ఎండిపోతుందేమో, ఎస్, పువ్వు రాలిపోతుందేమో, కానీ నువ్వు వాడిపోవు, నువ్వు ఎండిపోవు, నిత్యం నిలుస్తావు. నీ సమస్యలు నేను వాడ చేయలేవు. ఏ సమస్య నేను ఏమీ కూడా చేయలేదు పిల్లరా. అవును, ఇదే దేవుని యొక్క వాక్యములో కనుక చూసినట్లయితే 40వ అధ్యాయం యెషయా గ్రంథం 24వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం, వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా, భక్తిహీనులు ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టునని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో అవును, మనం ఎగరగొట్టబట్టం కాదు, మనం ఎగిరిపోవటం కాదు, నిత్యము నిలుచు కట్టడ వలె ఉండాలా. ప్రభువు నీతి నిన్ను నిలుపుతుంది. ఈ నీతిని కలిగి ఉండు, ఈ నీతిని వస్త్రంగా ధరించుకో. యెషయా గ్రంథం 51:8 చూస్తే, వస్త్రమును కొరికివేయనట్లు చిమ్మట వారిని కొరికివేయను, బుద్ధింక గొర్రెబొచ్చును కొరికివేయనట్లు వారిని కొరికివేయను. అయితే నా నీతి నిత్యం నిలుచును, నా రక్షణ తరతరములుండును. ఎస్, ఈ లైవ్ ద్వారా యేసు నామములో మీ జీవితంలో ప్రవచిస్తున్నా, నిత్యము నీతి నిలుస్తుందంట, రక్షణ తరతరములు ఉంటుందంట. అవును, ప్రభుని కలిగిన నీ జీవితం కూడా ఎలాగుంటుందంటే నిత్యము నిలుచు కట్టడలాగా ఉంటుంది. అవును, ప్రభు కొరకు నిత్యం నిలుస్తున్నావా? సాక్షిగా ప్రార్థనా జీవితంలో, వాక్యములో, సహవాసంలో. మరలా అంటున్నా, ఒకవేళ నీ జీవితం బలహీనమైపోయిందా? అవును, తొట్టుపడుతున్నావా? నీ వ్యాధి, నీ బాధ, నీ సమస్యలను బట్టి కలవరం చెందుతున్నావా? దుఃఖపడుతున్నావా? ఈరోజు మీ సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. యెషయా గ్రంథం 41వ అధ్యాయం మరి దేవుని యొక్క వాక్యం చూస్తే 15వ వచనాన్ని కనుక చూస్తే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నుడిపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. నువ్వు పర్వతములు నూర్చుదు, వాటిని పొడి చేయదు, వాటిని అవును కొండలను పొట్టు వలె చేయదు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నుడిపిడి మ్రానంట. కొత్తదైన ఏదైనా వస్తువు, కొత్తది, గొడ్డలి కానీ కత్తి కానీ, ఇక్కడ కక్కులు పెట్టబడిన నురిపిడి మ్రానంట. ఏదైనా కొత్తది ఏం చేస్తుంది? దేన్నైనా తెంపివేయగలదు, కట్ చేయగలదు, ముక్కలుగా చేయగలదు, నరకగలదు. ఈ విధంగా కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఈరోజు ప్రభు నిన్ను నియమిస్తున్నాడు. దేని కొరకు తెలుసా? పర్వతాలు నూర్చడానికి, వాటిని పొడి చేయడానికి, కొండలను పొట్టువలే చేయడానికి. అనగా నీ సమస్య ఒకవేళ పర్వతములాగుందా, అందుకే ఈ కొండను చూచి విశ్వాసంతో అందులో పడమంటే అది పడుతుందంట. అలాగే విశ్వాసంతో కనుక ధైర్యంగా కనుక ఉంటే కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నుడిపిడి మ్రానుగా దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. అవును, చూడండి, ఒక కొత్తది షార్ప్గా ఉన్న బ్లేడ్ని ఏదైనా తాకితే ఆ తాకిన దానికి ప్రమాదం. అలాగే ఇప్పుడు నేనేం చేస్తున్నట్టే, నేనెందుకు నియమిస్తున్నంటే నువ్వు పర్వతాలని నూర్చడానికి, వాటిని పొడి చేయడానికి. ప్రతి పేదరికం అనే పర్వతం, వ్యాధి అనే పర్వతం, భయం అనే పర్వతం, బలహీనత, పాపం పొడి చేస్తావంట, కొండలను పొట్టువలె చేస్తావంట. ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్న మీ జీవితంలో గ్రేట్ థింగ్స్ కాబోతున్నాయి. నువ్వు పొట్టు కాదు, నువ్వు పొట్టువలే ఎగిరిపోవటం కాదు, నీవే ప్రతి సమస్యను, ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బందును, ఇంకో విధంగా చెప్పాలంటే పర్వతాలు నూరుస్తామంట. ఏదైనా చిన్న గింజ ఏంటి నూర్చడానికి? పర్వతాన్ని నూర్చేస్తామంట, పొడి చేస్తామంట, పొట్టువలే చేస్తామంట. ఎంత అద్భుతమైన విషయం! అంటే నీతిమంతుడు అంటే అలా ఉంటాడు. సమస్యల మధ్యలో అవును దేనికి బెదరడు, సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఆ నీతి నిన్ను నిత్యము నిలిపి ఉంచుతుంది. పిల్లరా, సమయం చూడండి, నిజంగానే ఎంతో గతించిపోతుంది, పారిపోతుంది, వెళ్ళిపోతుంది.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ప్రార్థన చేయాలా, వాక్యం చదువుకోవాలా, ఆరాధనకి వెళ్ళాలా, అవును మంచి సావాసాన్ని కోరుకోవాలా, మంచి ప్రవక్త అయితే నిలవాలా, ఇక్కడ నిలవాలా. నీ జీవితంలో నీ కుటుంబంలో అనేకమైన కార్యాలు జరగటమును చూస్తావు. అందుకే బైబిల్ అంటుంది, మరి పొట్టును ఏం చేస్తుంది దశ చివరి దినాలు మత్తయ్య లూకాలు చూస్తే ఆరని అగ్నితో కాల్చివేస్తారంట. అంటే పొట్టు అనగా అవిశ్వాసులు, దుష్టులు. దేవుని యొక్క వాక్యములో సూచిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం కనుక చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, మరియు అవును దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చూచినట్లయితే ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని అందరితో చెప్పాను. నిజమే, ఇక్కడ చూస్తే తన కొట్టులో గోధుమలు పోస్తాడంట. అవును, నీతిమంతులకి సూచన, సంఘానికి సూచన. గోధుమల వలె ఉండాలా, కొట్టులో పోస్తాడంట. అవును, ఆ మహాపర్వతమైన దేవుని రాజ్యంలోకి మనమందరం చేర్చబడాలంటే ఆ దూతలు నిన్ను చూచినప్పుడు నువ్వు గోధుమ గింజ వలె ఉండాలా, నీతిమంతుని వలె ఉండాలా. ఆయన చేతిలో ఉంది, తిరుగుతాడంట, కళ్ళాన్ని బాగు చేస్తాడంట, శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసుకుంటాడంట. మరి కొట్టులో గోధుమలు పోసుకుంటాడంట. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో మనమందరం పొట్టు వలె మరి కాల్చబడ్డానికి కాదు కానీ, ఎగిరిపోవడానికి కాదు కానీ, మరి మన జీవితాలు గోధుమలు మరి కొట్టులో పోయబడినట్టుగా ఆరని అగ్నికి పొట్టు ఎంత క్షణములో కాలిపోతుంది. ఆరని అగ్ని అంటే మరి ఆ నిత్య నరకము, లేకపోతే ఆరని అగ్నిలో పొట్టు కాల్చడం అంటే మరి భక్తిహీనులు, దుష్టులు. ఒక విధంగా చెప్పాలంటే నీతిని ఎరగని వారిని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని అందరితో చెప్పాను. అది కాలుతూనే ఉంటుందంట. ఆరని అగ్ని అంట. ఆరని అగ్నితో పొట్టు కాల్చబడుతూనే ఉంటుందంట. మరి ఈరోజు ఈ లైవ్ ద్వారా మనమందరం నీతిమంతుని పోలి ఉండాలా, గోధుమ గింజను పోలి ఉండాలా. పొట్టు ఎగిరిపోతుంది, పొట్టు నిత్యాగ్నిలో అంటే ఆరని అగ్నితో కాల్చబడుతుంది, తొలగిపోతుంది. అలా తొలగిపోయే బిడలగా కాకుండా ప్రభువులో నిత్యము నిలిచి ఉన్నట్లయితే నీ జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. ఈ లైవ్ ద్వారా మీ కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యం చేయనుగాక. దేవుని వాక్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది. అవును, ఆ వాక్యములు నీ జీవితం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం మీద నీ జీవితం నిలిచి ఉన్నట్లయితే, నాకు చెప్పాను, బండ మీద కట్టబడిన జీవితంలో ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే పెను తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వడగాల్పు వచ్చినా, వడిగా వచ్చినా, వేగంగా వచ్చినా అది బండ మీద ఉంది కనుక స్థిరంగా ఉంటుంది. అలాగే నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, దీవిస్తాడు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? పిల్లల నీ కుటుంబంలో శాంతి లేదా, ఆరోగ్యము లేదా, కుటుంబంలో అన్ని సమస్యలేనా, మరి కన్నీటితో వెళ్తున్నావా? నీ జీవితంలో మరి అనేక ఆశీర్వాదాలు ఆలస్యం అవుతుందా? నువ్వు ఎదురు చూసే మరి బ్లెస్సింగ్ ఒకవేళ ఆలస్యం అవుతుందా? ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా, ఈ జీవితంలో గ్రేట్ థింగ్స్ అవును గాక, గొప్ప కార్యములు జరుగును గాక, గొప్ప అద్భుతాలు యేసు నామములో నీ జీవితంలోకి ప్రవచిస్తున్నా. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ చూచుదువు గాక. కుటుంబంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పిల్లల జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులలో, నువ్వు చేస్తున్న దాంట్లో, ప్రతి దాంట్లో దేవునికి దీవెన ఉండునుగాక. ఒక దినాన పరిగ ఏరుకుని వెనకాల ఉన్న ఈమె జీవితం, ఋతు జీవితం చూసాం. ఓర్ప పారిపోయింది, వెడలిపోయింది, తొలగిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆమెను గూర్చిన వివరణ లేదు. కానీ మరి ఋతు అయితే తన అత్తను హత్తుకున్నందుకు బోయాజు వివాహము చేసుకున్నట్టు బోయాజు మాట విని ఆ పొలములో నిలకడగా ఉన్నందుకు ధనవంతురాలుగా, ధనికురాలుగా, మరి ఆ భూమికి ఆమె ఏమైపోయిందంటే యజమానురాలుగా
మార్చబడి దేవుని యొక్క వంశములోకి వచ్చినట్లుగా, ఆ వంశములో నుంచి ప్రభు మరి క్రీస్తు జన్మించినట్లుగా నీతిమంతుల పట్టికలోకి జాబితాలోకి విశ్వాసుల జాబితాలోకి వచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మరొకసారి మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. అనేకమైన మంచి కార్యాలు మీ కుటుంబంలో, మీ జీవితంలో జరిగించి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి పొట్టులాగా ఉన్నామా, గోధుమ గింజలాగా ఉన్నామా? అంటే నీతిమంతుడు నిత్యము నిలుస్తారంట. ప్రభుని నిత్యము నిలిచి దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ లైవ్ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రజలందరినీ దర్శించమని, దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.